చదరాయ్. అమ్మో నగా, వజ్రాల హారం, డైమండ్ నెక్లెస్. ఎంత అనుకుంటున్నారు? బానే ఉంటుంది. బానే అని అంత సింపుల్ గా చెప్పేస్తావేంటమ్మా? హారం కూడా అక్కంత అందంగా ఉంటేను. మీ అమ్మన్నది దాని రేటు కూడా బానే ఉంటుందనే. ఓ ఓ 2 వేసుకోవచ్చా? ఏంటే వేసుకునేది? ఆకు వక్క దాన్ని చూస్తుంటేనే 5 లక్షలు దాటేలా ఉంది. తులసి చిరునవ్వు నవ్వుతుందే తప్ప ఇంత పడిందని చెప్పదు చూడు. మనం ఎప్పుడు చూడని వాటిని చూసినప్పుడు ఒక అంచనాకి రాలేమనిపిస్తుంది వదినా. నేనెందుకు చూడలేదు? మా అమ్మ కూడా డైమండ్ నెక్లెస్ వేసుకొని ఉంటుంది. నువ్వెందుకేసుకోవదినా? ఇదిగో మీ హరీష్ అనే వేశాడుగా తాళి. అది చూసి వీళ్ళ నాన్న వాళ్ళు నల్ల పూసల దండ కూడా ఇవ్వం పో అని కసిరేసుంటారు. అడిగితే ఆస్తి అయినా ఇస్తారు మా వాళ్ళు. కానీ నువ్వు అడగవుగా. హరీష్ అడ్జస్ట్ అవుదామనగానే సరే అని తలోపుంటావు. సర్వీస్ మాత్రం బాగానే చేయించుకుంటావు. వాణి ఊరుకో. జాను, అందుకే చెప్పాను దీన్ని షో చేస్తే టాపిక్ మారిపోతుందని. చూపించకపోయినా వీళ్ళతో గొడవే కదక్కా. మహా అంటే 10 lakhs వాల్యూ చేసే నెక్లెస్ కి మేమేం ఆశపడం జాను. ఒకసారి పెట్టుకుని చూస్తామని కూడా అడగంలే. ఈ నెక్లెస్ 10 లక్షలు కాదు, 50 లక్షలు. 50 లక్షల. వదినా, వాణి వాణి 50 లక్షల. ఏంటే 1/2 కోటి పెట్టి హారం కొనిచ్చాడా? అవును బామ్మ. పురుషులందు పుణ్య పురుషులు వేరయ్య, విశ్వదాభిరామ వినురవేమ. అక్క పద పద. లేక రా. ఆ రేటు విన్నాక గుండెల్లో నొప్పిగా అనిపించి కళ్ళు తిరిగాయి. దాచిపెట్టిన డబ్బులు మీ ఆయన్ని బయటికి తీయమనవే. నువ్వు కూడా 5 లక్షలు పెట్టి కొనుక్కోవచ్చు. హా, నాకంత అదృష్టమా బామ్మ? అక్కా, బావగారు ఏం చేస్తూ ఉంటారు? బిజినెస్, సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి కదా. అబ్బా అది కాదక్కా, నువ్వు కలిసినప్పుడు నిన్నేం చేస్తారా అని. కోతి, ఏంటా ప్రశ్న? కొంటి ప్రశ్నక్క. ఇద్దరిలో ఎవరో ఒకరు చలాకీగా ఉంటే ఏం జరుగుతుందో కొంచెం గెస్ చేయగలను. కానీ ఇద్దరూ మంచివాళ్ళు, మెతకవాళ్ళు, మర్యాదస్తులు. మీ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ ఎలా ఉంటుందో తెలుసుకోవాలని కుతూహలం అంతే. నాకదే, ముందు నీకు చెయ్యాలి పెళ్లి. చదువు ఒకటి ఉందిగా మధ్యలో. లేదంటే ఈ పాటికి మనిద్దరి మధ్యలో నా కూతురో కొడుకో కేర్ అనేవాళ్ళు. ఎన్ని రోజులైందో జాను ఇలా మనస్ఫూర్తిగా నవ్వుకుని. అవునక్క, ఇన్నాళ్ళు నీకు కుజదోషమని నిన్నేడిపించి జనాలు నవ్వుకునేవాళ్ళు. శ్రీకాంత్ గారితో నీ పెళ్ళైతే మనింటికి వరుస కడతారు చూడు. ఎందుకు? ఎందుకంటే తెలియక నోరు జారంతల్లో నీ కాళ్ళకి దండం పెడతామమ్మా, మమ్మల్ని మన్నించి మీ ఆయనకొక మాట చెప్పి మా పిల్లలకి ఏదైనా ఉద్యోగం ఇప్పించమ్మా అని నిన్ను అమ్మవారిలో చూడకపోతే నా పేరు మార్చేసుకుంటాను. అందమైన పేరు ఎందుకు మార్చేస్తావు? అంటే
నేనన్నది జరగదంటావా? ఎవరూ నన్ను క్షమాపణలు కోరని అవసరం లేదు జాను. అమ్మా నాన్నలకి భారం కాకుండా, ఎంతో దూరం వెళ్లకుండా నేను ఆయన జీవితంలోకి వెళుతున్నందుకు శ్రీకాంత్ గారికి జన్మంతా రుణపడిపోతాను. ఆ బాకీ తీర్చుకోవడానికైనా ఖుషీని బాగా చూసుకోవాలి. నీ ఆలోచన చాలా గొప్పదక్క. ఇటు పుట్టింటిని అటు మెట్టింటిని రెండిటిని బ్యాలెన్స్ చేస్తున్నావు. నీ ఓర్పే నీకు శ్రీరామ రక్ష అవుతుంది. భార్గవ్, హౌ ఇస్ మై సారీ? 50 lakhs డైమండ్ నెక్లెస్ పెట్టుకునుంటే అప్పుడు పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యేది. కాంప్లిమెంట్ ఇస్తావనుకుంటే కాస్ట్లీ ఐటెం గురించి చెప్తావేంటి? అంత రేటు పెట్టి మీ అన్నయ్య తులసికి కొనిచ్చాడు కాబట్టి. వాట్? ఎస్, స్వయాన మీ అన్నయ్య దగ్గరుండి మరీ తీసుకెళ్లి షాపింగ్ చేయించాడు. You can go. శ్రీకాంత్ తులసి చేతిని పట్టుకోవటం ఖాయం. నీ చేత్తో కొట్టేసుకోవటం అనవసరం సుప్పు. అది ఇంటి కోడలుగా అడుగు పెడితే మా అన్నయ్య దాని కాళ్ళకి బంగారు చెప్పులు తొడిగేలా ఉన్నాడు. మన సర్వెంట్ హౌస్ అంత ఓన్ హౌస్ కూడా లేని వాళ్ళను నెత్తిన పెట్టుకుంటే క్లీన్ షేవ్ చేసేస్తారు. Shut up, shut up, shut up. ఇంటికి రాబోయే కోడల గురించి అలా మాట్లాడకూడదు సుప్పు. ఎవరు ఎవరి చేత మాట్లాడిస్తున్నారో తెలుసుకోలేనంత అమాయకురాల్ని కాదు. చూడండి, నా కొడుకు ఖుషి కోసమే ఈ పెళ్లి చేసుకుంటున్నాడు. తులసి లాంటి గుణవంతురాలు నా కొడుకు జీవితంలోకి రావడం నా కొడుకు చేసుకున్న అదృష్టం. కనకపోయినా కన్న తల్లిలా చూసుకునే తులసి ఖుషికి అమ్మగా రావడం తన అదృష్టం. అలాంటి తులసి గురించి ఇంకోసారి చీపుగా మాట్లాడితే చూస్తూ ఊరుకోను. అమ్మా, నేను చెప్పేది నేను చెప్పేది మాత్రమే వినాలి. మీకిచ్చే పాకెట్ మనీతో 10 కుటుంబాలు బ్రతుకుతాయి. నోరు మూసుకుని ఈ పెళ్లికి సహకరిస్తే ఫంక్షన్లో ఫ్యామిలీ మెంబర్స్గా మీకు గౌరవం ఉంటుంది. మీరు తన మనుషులనుకుని శ్రీకాంత్ పొరపాటు పడుతున్నాడు. లేదంటే నాకింకో కూతురుందన్నా అది అబద్ధమని నిరూపిస్తాను. సుప్పు, ఏంటిది? పెళ్లి చెడగొట్టాలి, జరగకూడదు, ఆగిపోవాలి. మా మేనేజరు జయరాం గారి పేరు రాయమ్మా. అయిపోయింది నాన్న, రాశాను. పెళ్లి కార్డులపైన పేర్లు రాసేటప్పుడు అయిపోయింది అనకూడదు జాను. వివాహ మహోత్సవానికి ఎంతమందిని పిలిచినా తక్కువే. ఉత్సవాల్లో చేస్తే ఖర్చు పెరిగిపోతుంది కదమ్మా. ఒరేయ్, మీరిచ్చేది లేదు, పోయేది లేదు. అనయ్య, ఈ చీర ఎలా ఉందో చూడు. ఎక్సలెంట్ రా. నీకే వదినా, తీసుకో.
రేటు చూసావా? చూడకుండా కొనేది నేను కదా. అత్తయ్య, మీరేం అనుకోకండి. మీ బడ్జెట్ దాటి కొంచెం అటు ఇటుగా ఉండొచ్చు. అయ్యో పర్వాలేదమ్మా, నువ్వు తీసుకో. మీరు కట్టలేకపోతే నా చీరలకి నేనే పే చేసుకుంటాను. మరేం పర్లేదమ్మా, తులసి పెళ్ళప్పుడు మీ అందరికీ బట్టలు పెడతామని మేము చెప్పాంగా. మీకు నచ్చినవి తీసుకోండమ్మా. ముందు తులసిని 5-6 చీరలు తీసుకోమని చెప్పండి. అమ్మా 5 ఎందుకు? శ్రీ అని పేరు వెనకాల గారు అని రాయాలే. రాసన్నానమ్మా. జాను, అమ్మ వాళ్ళ బంధువుల పేర్లు కూడా రాయిచాను. ఇప్పుడైనా వాళ్ళెవరో తెలుస్తుంది. వాళ్ళ కార్డిచ్చేలా ఉంటే ముందు వాళ్ళ పేర్లే రాసేవాళ్ళు కదరా. నా పెళ్లికే పిలవలేదు, తులసి పెళ్లికేం పిలుస్తారులే. అసలు వాళ్ళెవరనేది ఇన్నాళ్ళైనా చెప్పకపోవడం ఆశ్చర్యంగా ఉందే. ఏంటి మగాళ్ళు ప్రేమించడాలు, మెట్టినింటికొచ్చి ఆడవాళ్ళు పుట్టింటి ఫ్యామిలీస్తో సంబంధాలు తెంచుకోవడాలు ఆచారంగా వస్తుందనుకుంటా. నువ్వే నయంలే కీర్తి, మీ అమ్మా నాన్నల దగ్గరికైనా వెళ్ళేసి వస్తున్నావు. ఈసారి వెళ్ళినప్పుడు కార్డు నువ్వే ఇచ్చిరా, వాళ్ళెవరో మాకన్నా తెలుస్తుంది. పర్లేదమ్మా, మేమే వెళ్ళి ఇచ్చేస్తాం. చచ్చినా రారు మావయ్య. హరీష్ నే కేర్ చేయరు వాళ్ళు. నేనంటే కూతుర్ని కాబట్టి నేను చేసిన దానికి కోపంగా ఉన్నా నా మీద ప్రేమ చంపుకోలేకపోతున్నారు. అమ్మ వాళ్ళ బంధువులు అలా కూడా లేరు. ఇప్పుడు వాళ్ళ టాపిక్ అవసరమా అక్క? నువ్వన్నీ ఆలోచిస్తూ ఉంటే ఏ సారీ తీసుకోవాలని నువ్వే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటావు. అన్నీ బానే ఉన్నాయి జాను. నో 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 నో. అమ్మా, నువ్వు పేర్లు రాస్తూ ఉండు. నాన్న, అమ్మకి చెప్పు. సరే తల్లి. కొన్ని శ్రీకాంత్ బాబు గారు సెలెక్ట్ చేస్తే ఇంకా బాగుంటాయక్క. ఏదొకసారి నీ ఫోన్ ఇవ్వు. వద్దు జాను. రమ్మనలే అక్క, వీడియో కాల్ చేస్తాను అంతే. ఫోన్ ఇవ్వు. అమ్మా ఖుషి, ఇంకా గేమ్స్ ఆడుతున్నావా? ఆ ఫోన్ ఇటివ్వు. బేబీ ప్లీజ్, బేబీ ఇటివ్వు. బేబీ ఫోన్ వస్తుంది. డాడీ, తులసి అమ్మ వీడియో కాల్ చేస్తుంది. త్వరగా కాల్ లిఫ్ట్ చేయి డాడీ. లిఫ్ట్ చేయి డాడీ. హాయ్. హాయ్. నేనెందుకు ఫోన్ చేశానని అనుకుంటున్నారా? మీకు కాబోయే శ్రీమతి గారికి ఏ చీర బాగుంటుందో మీ చేతే చెప్పించాలని. హలో అమ్మా. హాయ్ ఖుషి. బావగారు, ఆగండి, ఈసారి చూడండి.
నచ్చలేదా? ఇది చూడండి. ఇది చూడండి, బ్లూ. అస్సలు బాలేదు. సరే, ఇంకొకటి చూపిస్తాను. ఈ కలర్ చూడండి. నీకు నచ్చిందా ఖుషి? ఓ బాగా నచ్చింది. అక్క, తండ్రి కూతుళ్ళిద్దరికి నువ్వు నచ్చినట్టే ఈ చీర కూడా నచ్చింది, చూసావా? సరే బావగారు, మా అక్క కాసేపు అయ్యాక కాల్ చేస్తుంది. ఉంటాను, బాయ్. బాయ్ ఖుషి. బేబీ, నీకు అదే కలర్ శారీ ఎందుకు నచ్చింది? ఆ కలర్ అంటే నీకు ఇష్టం కదా డాడీ. లెక్క పెట్టుకోండి. మీరిస్తే లెక్క పెట్టుకోవాల్సిన అవసరం లేదమ్మా. వస్తానమ్మా. మంచిది. చీరలు ఒకదానికొకటి మ్యాచింగ్ కాకుండా భలే తీసుకున్నాంలే. లేదంటే పెళ్లిలో స్కూల్ డ్రెస్ వేసుకున్నట్టే ఉండేది. ఏంటి? చీరలు కావాలా? డబ్బులున్నాయా? నువ్విచ్చిన డబ్బులకి ఈ 2 చీరల్లో ఒకటే వస్తుంది, తీసుకో. ఈ చీర కావాలా? తీసుకో. ఏంటండి? ఒరే రాము, అనాథమైన నిన్ను తెచ్చి పెంచుకున్నందుకు కన్న కొడుకులు చేయలేని పనిని నువ్వు చేసావురా.
అమ్మకి ఎలాంటి చీర తీసుకోవాలో నాకు ఐడియా లేదు. నేను ఇప్పిద్దాం అనుకున్నాను. తల్లికే చీరకునేంతటి వాడినయ్యానా అనుకుంటానని. రే, అమ్మకి కొడుకు ప్రేమతో ఏమిచ్చినా సంబరపడిపోతుందిరా.